వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 7 నుంచి 26 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లేదా వరల్డ్ హెల్త్ డే 2024 థీమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మై హెల్త్ మై రైట్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి మై హెల్త్ మై రైట్ లేదా నా ఆరోగ్యం నా హక్కు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న స్థాపించబడింది. WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 1950 ఏప్రిల్ 7న నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం లేదా వరల్డ్ హోమియోపతి డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏప్రిల్ 10. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. హోమియోపతి స్థాపకుడు లేదా పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానెమాన్ జయంతి సందర్భంగా హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవం లేదా వరల్డ్ హెరిటేజ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 18. అద్భుత ప్రాచీన కట్టడాలకు గుర్తింపునిచ్చే క్రమంలో ఏటా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలను వివిధ దేశాల్లో నిర్వహిస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 45వ సమావేశం సౌదీ అరేబియాలోని రియాద్లో 2023 సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం న్యూఢిల్లీలో 2024 జూలై 21 నుంచి 31 వరకు జరగనుంది. ప్రస్తుతం మన దేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 42. మన దేశంలోని 41వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం లేదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్. 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కర్ణాటకలోని హొయసల ఆలయాలు. బేలూరు చెన్నకేశవ ఆలయం, హలేబీడు హొయసలేశ్వర ఆలయం, సోమనాథ్పుర కేశవాలయం. ఈ 3 ఆలయాలను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ధరిత్రి దినోత్సవం లేదా ఎర్త్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. ఎర్త్ డే 2024 థీమ్ వచ్చేసి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. ఎర్త్ డేను ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే అని కూడా పిలుస్తారు. ప్రపంచ మలేరియా దినోత్సవం లేదా వరల్డ్ మలేరియా డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న నిర్వహిస్తారు. ప్రపంచ మలేరియా దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి యాక్సెలరేట్ ద ఫైట్ అగెయిన్స్ట్ మలేరియా ఫర్ ఎ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు లేదా వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారం అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2024 థీమ్ వచ్చేసి హ్యూమన్లీ పాసిబుల్ సేవింగ్ లైఫ్స్ త్రూ ఇమ్యునైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్ 2024 పురుషుల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జొనాథన్ క్రిస్టీ. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్ 2024ను ఏప్రిల్ 9 నుంచి 14 వరకు చైనాలో నిర్వహించారు. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్ 2024 పురుషుల సింగిల్స్ విజేత జొనాథన్ క్రిస్టీ. మహిళల సింగిల్స్ విజేత వాంగ్ జియి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ దస్తలిక్ అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం దస్తలిక్ 5వ ఎడిషన్ 2024 ఏప్రిల్ 15 నుంచి 28 వరకు ఉజ్బెకిస్తాన్లో నిర్వహిస్తున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే హైటెక్ ఐటీ ల్యాబ్ను ఇటీవల ఉజ్బెకిస్తాన్లో ప్రారంభించారు.
నెక్స్ట్ క్వశ్చన్ ప్లానింగ్ ఫర్ ఇండియాస్ అర్బనైజేషన్ పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విద్యాధర్ కె పాఠక్. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ అనే పుస్తకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రచించారు. నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ అన్ అటెంప్టెడ్ మర్డర్ అనే పుస్తకాన్ని సల్మాన్ రష్దీ రచించారు. ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని శ్యామ్ పెట్రోడా రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నలిన్ ప్రభాత్. దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతి లేదా డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిడిఎఫ్ఐ నూతన చైర్మన్గా మీనేష్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం దినేష్ కుమార్ త్రిపాఠి భారత నావికాదళ వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024ను అందుకున్నారు. 2022 ఫిబ్రవరి 6న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న అమితాబ్ బచ్చన్కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2022ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. రెండవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2023ను ఆశా భోంస్లేకి ప్రదానం చేశారు. మూడవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024ను అమితాబ్ బచ్చన్కు ప్రదానం చేశారు. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ఉన్న ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఆర్యభట్ట అవార్డును డాక్టర్ పావులూరి సుబ్బారావు అందుకున్నారు. ఆయనకు గతంలో భాస్కర అవార్డు లభించింది. ఈ 2 అవార్డులను దక్కించుకున్న అరుదైన శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు సాధించారు. డాక్టర్ సుబ్బారావు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1992లో అనంత్ టెక్నాలజీస్ను ఏర్పాటు చేశారు. ఇస్రోతో పాటు మన దేశ రక్షణ అవసరాలకు అనువైన అత్యాధునిక ఏవియానిక్స్ పరిశోధన అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఇస్రో చేపట్టిన 98 ఉపగ్రహాలు, 78 రాకెట్ ప్రయోగాల్లో అనంత్ టెక్నాలజీస్ భాగస్వామిగా ఉంది. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయస్సులోనే క్యాండిడేట్స్ విజేతగా నిలిచాడు. కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి భారత ప్లేయర్ డి గుకేష్ చరిత్ర సృష్టించాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే గెలిచిన ప్లేయర్గా రికార్డు నమోదు చేశాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ టైటిల్ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024లో రష్యా మొదటి స్థానంలో, ఉక్రెయిన్ 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో నిలిచాయి. భారత్ 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 20వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 9.
20వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024ను కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఏప్రిల్ 11 నుంచి 19 వరకు నిర్వహించారు. ఇందులో భారత్ మొత్తం 9 పతకాలు, 4 రజత, 5 కాంస్య పతకాలు సాధించింది. ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై $8,360 కోట్ల ఖర్చు చేసింది. $91,600 కోట్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం సిప్రి తాజాగా ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. డిఆర్డీఓ తేలికపాటి తూటారక్షణ కవచం లేదా లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ విజయవంతంగా రూపొందించింది. ఇది అత్యధిక స్థాయి లెవెల్ 6 ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని ఓ అధికార ప్రకటన పేర్కొంది. కాన్పూర్లో డిఆర్డీఓకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల చండీగఢ్లోని ల్యాబ్లో విజయవంతంగా పరీక్షించారు. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు 2024ను ఇటీవల ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఉత్తమ క్రీడాకారుడు లేదా లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2024 పురస్కారం అందుకున్నాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ బొన్మాటి ఉత్తమ క్రీడాకారిణి లేదా లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 పురస్కారం అందుకుంది. రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన మరియు 17వ అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద మహారాజ్ ఎన్నికయ్యారు. భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా లిండీ క్యామెరాన్ నియమితులయ్యారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్గా నియమితులైన తొలి మహిళ లిండీ క్యామెరాన్ కావడం విశేషం.